ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ఇటువంటి పనులు చేస్తాడా అని చెప్పి ఇవాళ దేశం మొత్తం ఆశ్చర్యపోతా ఉంది. నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత నిస్సిగ్గుగా బ్యాంకుల్ని జీవోలు విడుదల చేసి మరీ మోసం చేసినటువంటి దాఖలాలు లేవండి. ఇవాళ వీళ్ళు మోసం చేయటం కూడా ఏదో ఆషామాషిగా చేయట్లేదండి. జీవోలు విడుదల చేసి మరీ బ్యాంకుల్లో మోసం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత బరి తెగించారో చూడండి. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ 420 సర్కార్ జీవోలు విడుదల చేసి మరీ బ్యాంకులు మోసం చేస్తూ ఉంది. ఇవాళ ఏ సందర్భంలో ఇంత బరి తెగించారని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనందరికీ తెలుసు, ప్రజా రాజధాని అమరావతి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరూ కోరిన విధంగా, ప్రజలందరూ కోరుకున్న విధంగా గతంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 33,000 ఎకరాల భూమి రైతులు నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం వారు ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటన మునుపెన్నడూ కూడా చోటు చేసుకోలేదు. పైసా ఖర్చు లేకుండా 33,000 ఎకరాల భూమిని రైతులు రాష్ట్రం కోసం త్యాగం చేశారు. మరి ఆ రకంగా సేకరించినటువంటి భూమిలో త్వరితగతిన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి దానిలో భాగంగానే మరి ముందుగా పరిపాలన రాజధాని నుంచి ప్రారంభం అవ్వాలంటే ముందుగా మనకి ఏ రకంగా అయితే ఒక సెక్రటేరియట్ కానివ్వండి, ఒక హైకోర్టు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పరిపాలనా భవనాలు కానివ్వండి, వీటన్నిటితో పాటు అధికారులు నివసించడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నివసించడానికి గృహ సముదాయాలు అనేవి చాలా అవసరం. మరి అటువంటి గృహ సముదాయాల నిర్మాణం కోసం నిర్మాణాలని వేగవంతంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మరి బ్యాంకుల యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కానీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల గృహ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.